పార్టీ ఫిరాయింపులు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆ పార్టీ నేతలు. ఫిర్యాదు చేసేందుకు అందరు ఎమ్మెల్యేలను ఆహ్వానించినా 12 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తమ హక్కులను కాపాడాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. గత 4-5 నెలలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘన ఏదైతే జరుగుతా ఉందో దాన్ని స్పీకర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా మా హక్కులను హరిస్తున్న సందర్భంలో మీరు మా హక్కులను కాపాడాలని గౌరవ స్పీకర్ గారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు. చాలా చోట్ల ప్రారంభోత్సవాల సందర్భంగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. ఓడిపోయిన అభ్యర్థులను కూడా సభలోకి అనుమతించాలని ఎద్దేవా చేశారు పద్మారావు. ఈ రోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరపు నుండి. వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది. ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగరేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు, చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు, ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు. అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా. ఈ రోజు నేను